సత్యసాయి జిల్లా లేపాక్షి గ్రామానికి చెందిన 3 ఏళ్ల చిన్నారి కేయాన్స్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. చిన్నారి వైద్యం కోసం 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వాల్మీకి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడండి అంటూ ఆ తల్లిదండ్రులు విరాళాల కోసం చేస్తున్న ప్రయత్నం కలిచివేస్తోంది. కేయాన్ చాద్విక్ తన SMA type 2 తో చాలా సఫర్ అవుతున్నాడు. చాలా 1 year నుంచి మేము హాస్పిటల్ కి తిరుగుతూనే ఉన్నాము. దానికి చాలా ఖర్చు అనేది అయ్యింది. మా చాలా బాబు అనేది రోజు రోజుకి చాలా అనేది ఇబ్బంది పడుతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. అట్లీస్ట్ తను భోజనం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకు గాను ట్రీట్మెంట్ కు 16 కోట్లు ఖర్చు అవుతున్నారు. ఎలాగైనా గవర్నమెంట్ మీరే మాకు హెల్ప్ చేసి మా బాబుని ఎలాగైనా కాపాడండి. తను SMA type 2 తో బాధపడుతున్నాడు. మాకు ఈ విషయం తెలిసి దాదాపు 1 year అయింది. అప్పటి నుండి హాస్పిటల్స్ తిరుగుతున్నాం. ఇక్కడ దాకా మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే మా నిస్సహాయత, బాబుని కాపాడడానికి మా వాళ్ళు అవ్వట్లేదని. ఆ 16 కోట్లు ఖర్చు చేయడానికి, ప్రాణం నిలబెట్టడానికంటే ఫ్యూచర్ లో మెడిసిన్ అందకపోతే బాబు పడే నరకం నుండి వాడిని బయటికి తీసుకురావాలని ఇంత దాకా వచ్చారు. వాడు ఏం చేయాలన్నా ఇప్పుడు వాడి బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు. కండరాలు వీక్ అవుతూ వస్తున్నాయి. రేపు పొద్దున వాడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు తల్లిదండ్రులుగా మేము చూడలేం కాబట్టి మీ ముందు దాకా వచ్చాము. మీరందరూ దయచేసి ఏమైనా సహాయం చేసి దీన్ని అందరికీ షేర్ చేస్తే, సహాయం చేసే వాళ్ళ దగ్గర వరకు ఇది వెళ్తే మాకు కొంచెం మా బాబుని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని అందరినీ